రెండు వార్డులు కలిపి ప్రధానంగా వెంకటాపురం ఎంపిక చేసుకోవడంలో కారణం మీ అందరికీ తెలుసు. ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత 4-5 ఏళ్ల తర్వాత మరలా ఆ కంపెనీ యాజమాన్యం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వెంటనే ఇక్కడ మరలా ఆ గ్రామాల తాలూకా బాగోగులు చూడండి, ఆ ప్రాంత ప్రజలకి చేరు అవ్వండి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. గత ప్రభుత్వం అనేక హామీలు గుప్పించింది, ఆ హామీలు ఏవి కూడా అమలు కాలేదు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ నష్టాన్ని భర్తీ చేయండి అని చెప్పగానే వాళ్ళు వచ్చి మాతో, అటు మా ఎంపీ శ్రీభర్త గారు, నాతో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి ఒక కార్పస్ ఫండ్ ని క్రియేట్ చేస్తాం, దాన్ని డిపాజిట్ చేస్తాం. దాని ద్వారా మొదటి విడతగా ఎవరైతే గతంలో బాధితులు ఉన్నారో వారందరిలో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైతే వెంకటాపురం అలాగే వెంకటాద్రి గార్డెన్స్ అంటే గోడ చేరువు నుండి ఆ రోజు అనేక మంది హాస్పిటలైజ్ అయిన వారు కానీ, లేకపోతే చనిపోయిన కుటుంబాలు కానీ, ఉపాధి కోల్పోయిన వాళ్ళు, ఎక్కువగా కంపెనీ మూసేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే రెడ్ జోన్ గా గతంలో ప్రకటించారో ఆ ప్రాంతానికి, మరియు గతంలో చుట్టూ ఉండేటువంటి ప్రాంతంలో ప్రతి లబ్ధిదారుని గుర్తించి ఆ రోజు ఆ కుటుంబాలకి కొంత నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఆ జాబితాని మొదటి విడతగా అందరికీ కూడా ఒక నష్టపరిహారాన్ని ఫిక్స్ చేసుకొని ఈ చేరుమన్న గ్రామానికి 3.5 లక్షలు, మిగిలిన కుటుంబాలకి 50,000 చొప్పున సుమారు 6,000 కుటుంబాలు ఆ రోజు ఐడెంటిఫై చేస్తే, అయితే మొత్తం 20,000 మందికి సుమారు సభ్యులకి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమానికి 4 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక ఆరంభం చేశాం. కొన్ని అకౌంట్లు కూడా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడటం కూడా మీ అందరికీ తెలుసు. ఇంకా ఇప్పటికీ కూడా 778 కుటుంబాలకు ఇంకా వెళ్లాల్సి ఉంది. దానికి కారణం వారి బ్యాంక్ అకౌంట్ లో ఉండే ఇష్యూస్ కావచ్చు, లేదా ఇతర ఆధార్ ఇష్యూస్ కావచ్చు, మనం ఇచ్చినటువంటి అకౌంట్స్ ఇంకా ఫంక్షనింగ్ లో లేకపోయి ఉండొచ్చు. వాటికి సంబంధించి మళ్ళా ఏపీడీస్ కి, అదేవిధంగా గ్రామ పెద్దలతో కలిపి ఎవరైతే 778 కుటుంబాలు ఇస్తుంది డీటెయిల్స్ ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసే విధంగా మళ్ళా వాళ్ళకి ఏ రకంగా మళ్ళా రెక్టిఫై చేసి వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వాలో అందించేటువంటి కార్యక్రమం కూడా వెంటనే జరుగుతుందని చెప్పి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీ అందరికీ తెలియజేస్తాం.